దేవుని మీద ప్రమాణం చేసి మా తాత, ఆ తరువాత మా తండ్రి, ఆ తరువాత నేను వంశ పారంపర్యంగా ధరిస్తున్న ఈ తలపాగా మీద ప్రమాణం చేసి నేను పుట్టిన తరువాత ఎంతో భక్తితో నాకు నా తల్లి పెట్టిన ఈ బొట్టు మీద ప్రమాణం చేసి న్యాయానికి నిలయమైన ఈ న్యాయస్థానం మీద న్యాయానికి అధిపతి అయిన న్యాయాధిపతి మీద ప్రమాణం చేసి నేను ఇక్కడ అన్ని నిజాలే తప్ప అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. మిమ్మల్ని లంచగొండిని కదా అరెస్ట్ చేసింది? అదే నా దురదృష్టం. అయితే మీరు లంచగొండినా? నేను అలా కనిపిస్తున్నానండి. మిమ్మల్ని పట్టుకున్న ఆఫీసర్ చెప్తున్నారు. ఎవరండి ఆఫీసర్? మీ కొడుకు. కొడుకు? మీ కొడుకులు ఉన్నారండి? కొడుకులుంటే తెలిసేది. అడ్డాలు నాడే బిడ్డలు కానీ గడ్డాలు నాడే బిడ్డలు కాదన్నారు. వాడి గడ్డం వచ్చింది, అప్పటి నుంచి నా కొడుకు కాకుండా పోయాడు. ఏమంటే ఏం చెప్పమంటారు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. వాడు అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకునేవారు కదండి. సరేనన్నాను. మరి ఈలోగా వాడికి ఏ బుద్ధి పుట్టిందో కట్నం కావాలన్నాడు. కట్నం తీసుకోవడం నేరం కదా, తప్పు రాన్నా నేను. అయితే ఓ బెంచ్ కారు అడగమన్నాడు. ఒక రిక్షా కూడా అడగనని చెప్పాను. దాంతో కోపం వచ్చింది, పెళ్లి చేసుకోవాలన్నాడు. వెంటనే మేడ ఉంచి పెళ్లి చేశాను. కోపం ఏమిటో నాకు తెలియదు. తర్వాత ఉద్యోగం రాగానే పెళ్ళాన్ని తీసుకున్నాడు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దాంతో నా భార్య నేను చెప్పొద్దు, చాలా కష్టం పెట్టుకున్నాం. ఏదో 4 తిట్లు తిట్టాం. తర్వాత అది కూడా 4 తిట్లు తిట్టింది. మొత్తం 8 తిట్లు తిట్టాం. ఆ తిట్లతో వాడు మా ఇంటికి రావడం మానేశాడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాం. దాంతో అక్కడ అన్నట్ట ఆయన మా ఇంటికి రాకుండా పోతాడా? నేను చూస్తాను, ఆయనే నా కాళ్ళ దగ్గర రప్పించుకుంటాను అని చెప్పి ఇదిగో ఈ బండ వేసాడు అని తీసుకొచ్చాడు. ఇదిగో ఇక్కడ పడేశాడు. ఇది కేవలం ఫ్యామిలీ ప్రాబ్లం తప్ప లంచం ప్రాబ్లం కాదు. ఆయన చెప్పిందంత కట్టు కదా. నాకు ఆయన చెప్పిన దానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన లంచగొండి కాబట్టి పట్టుకున్నాను. ఊళ్ళో ఉన్న చాలా మందికి డబ్బు తీసుకొని చాలా పనులు చేసి పెట్టాడు. దానికి మీ సమాధానం ఏం చెప్పమంటారు? అయ్యా, నా మనస్సు శ్రీరామచంద్రుడి లాంటి మనస్సని, నా నాలుక హరిశ్చంద్రుడి లాంటి సత్యవంతమైన నాలుకని, నా గుణం ధర్మరాజు లాంటి సుగుణమని మా అమ్మ బ్రతుకున్నంతకాలం అంటూ ఉండేదట. ఆమె చనిపోయిన తర్వాత మా ఆవిడ దాన్ని కంటిన్యూ చేసింది. మరి ఇన్ని సుగుణాలు వదిలివేయడం ఎందుకని వాటిని ఎన్నాళ్ళు పెంపుడు కుక్కలను పెంచుకున్నట్టుగా లోపల పెంచుకుంటూ వచ్చాను. అందుకనే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అని తెలియగానే నా కళ్ళలోంచి బటపటా నీళ్లు కారిపోతాయి. ఎదుటి వాళ్ళు బాధపడిపోతున్నారు అని తెలియగానే ఏమిటో నా గుండెలు దడదడా బాధపడిపోవడం ప్రారంభమైపోతాయి. దట్ ఈస్ మై వీక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ. ఒక్కసారి అదే ఏడాది క్రితం ఒక సీనియర్ మోస్ట్ లాయర్ గారు మా ఇంటికి వచ్చారు. జడ్జి సీటు ఖాళీ అయిందని చెప్పి ఆయన జడ్జి కావాలని చెప్పి అవడానికి ఆయన సీనియర్ మోస్ట్ లాయరు అయితే, అయ్యా తమరు వినాలి. ఇట్స్ ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ యువర్ ఆనర్, కమింగ్ టు ది మెయిన్ పాయింట్ యువర్ ఆనర్. ఆయనకున్న ప్రాబ్లం వల్ల ఏమిటంటే లిస్ట్లో మూడో వాడిని ఫస్ట్కి తీసుకురావాలంటే కొంత డిఫికల్టీ కదా యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. కమింగ్ టు ది పాయింట్ యువర్ ఆనర్. ఆయన్ని ఫస్ట్కు తీసుకొస్తే ఆయన జడ్జి అవుతాడు. మరి నిజంగా జడ్జిగా దేశానికి చాలా ఉపయోగపడతాడు, చాలా అవసరమైన వాడు. ఇట్స్ ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. కమింగ్ యువర్ ఆనర్. ఇప్పుడు మొత్తానికి అతన్ని జడ్జిని చేశాను. వాళ్ళని పట్టుకున్నానో, బ్రతిమాలను, కాళ్ళు పట్టుకున్నానో, ఏం చేశానో, ఐ మేడ్ హిమ్ ఏ జడ్జ్. ఇట్స్ ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే యువర్ ఆనర్, దయార్థ హృదయంతో హృదయ పూర్తిగా ఇతరుల బాధని అర్థం చేసుకున్న ఒక సామాన్యమైన వ్యక్తిగా వారికి సహాయం చేశాడని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాను యువర్ ఆనర్. అతను లంచం తీసుకుని చెప్పడానికి ఏమిటి ఆధారం? టేప్ యువర్ ఆనర్. ఇదిగో ఇక్కడే ఉన్న ఈ టేపే ఆధారం. ఆ టేప్ ఆన్ చేయండి. ఏమండి? ఏమిటిది? స్పూన్లు 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చాడు, 5 స్పూన్లు ఇచ్చేసావు. 10,000 ఇస్తాడు, 10 స్పూన్లు ఇచ్చేస్తావు. ఎవరు వచ్చినా ఇచ్చాడు కదా. అసలు వచ్చినోడు మన పార్టీయో ఎక్స్ పార్టీయో తెలుసుకోకర్లేదా? ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? వచ్చినాడు ఎవరు అనుకున్నావు? నాకు ఎక్స్ పార్టీ వాడు. 5,000 ఎందుకు ఇచ్చాడు అనుకున్నావు? దాన్ని తీసుకెళ్ళి బొక్కలో తోసేయడానికి. అయ్యా, ఆ టేపుని ఆధారం చేసుకుని కేసు బుక్ చేయడం చాలా అన్యాయం ఎవరానా. ఒక్కోసారి దాన్ని బట్టి కూడా నిర్ణయం చేయవలసి వస్తుంది. అదే అయితే పురాణాల్లో ప్రతి దేవుడికి 2 వైపులా వైపులు ఉన్నారు. అలాగే ప్రతి కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. అలాగే ప్రతి నాణానికి 2 వైపులు ఉంటాయి. అలాగే ప్రతి టేపుకి 2 సైడ్లు ఉంటాయి.
తమరు ఒక సైడే విన్నారు, రెండో సైడ్ కూడా వింటే అక్కర్లేదు యువరానర్, మన కేసుకు కావాల్సిన సాక్ష్యం ఒక సైడే ఉంది. అయ్యా, తమరికి కావలసిన సైడ్ విని నాకు కావలసిన సైడ్ వదిలేయడం చాలా అన్యాయం. ఎప్పుడు కేసు సింగిల్ సైడెడ్ గా ఉండకూడదు, వన్ సైడెడ్ గా ఉండకూడదు, డబుల్ సైడ్. ఎలా ఉంది యాక్టింగ్? చాలా బాగా యాక్టింగ్ చేశారండి. మరి ఏమనుకున్నా, చిన్నప్పుడు కృష్ణలీలలో కృష్ణ వేసేవాడిని. నీ గొంతు చూడు ఎలా ఉందా? అవునండి, నా గొంతు వింటుంటే నాకే సిగ్గెత్తది. అవును, మరి మనమే సిగ్గుపడిపోవాలి. ఇదిగో నాటకంలో కూడా నువ్వు ఇలాగ యాక్ట్ చేయాలి. మీరు పక్కనుంటే ఆల్రెడీగా నేను చేసేస్తాను. నాకు తెలుసు, నువ్వు బ్రహ్మాండంగా చేసేయగలవు. ఆ. అయ్యా, పెద్దలు, పూజ్యులు, అనుభవజ్ఞులు, ఇట్స్ ఆల్ రైట్. ఒక సైడే కాకుండా రెండు సైడ్లు విన్నారు. మొదటి సైడ్ విన్నప్పుడు నన్ను దోషి అనుకున్నారు, రెండో సైడ్ వినగానే బహుశా నిర్దోషి అనుకుని ఉంటారు. అది మా ఆఫీసు వార్షికోత్సవానికి ఒక నాటకం వేద్దామని రిహార్సల్ చేస్తున్నాం. ఆ నాటకం లంచావతారం. అందులో నేను లంచం వేషం వేస్తున్నాను. నా గొంతు ఎలా ఉంటుందో అని చెప్పి ఒకసారి టేపులో టెస్ట్ చేస్తే ఆ టేప్ పట్టుకుని వచ్చేసేసి ఈ కేసు పెట్టేసేసి కంగారు పడిపోయాడు ఆ ఆఫీసర్ గారు. కేవలం కురతనం వల్ల, అనుభవం తక్కువ వల్ల, తండ్రి కదా నా ప్రతాపం అంతా తండ్రి మీదే చూపించాలనే పట్టుదలతోటి ఏసీబీ ఆఫీసర్ గా కొత్తగా అపాయింట్ అయిన వెంకటేశ్వరరావు తొందరపాటు చర్య వల్లే అవతారం కోర్టుకు తీసుకురాబడ్డాలని కోర్టు వారు నమ్ముతున్నారు. అవతారం నిరపరాధని, నిర్దోషని, లంచాలు తీసుకున్నట్లుగా ఎక్కడ ఆధారాలు లేవని కోర్టు వారు నమ్ముతూ ఏసీబీ వెంకటేశ్వరరావు తొందరపాటు చర్యకు అతన్ని మందలిస్తూ అవతారాన్ని విడుదల చేస్తూ కేసు కొట్టివేయటమైనది. ఏం సార్ ఇది? సస్పెన్షన్. నాకా సార్? అవును, నువ్వు వాడిన డ్రామాకి. డ్రామా కాకపోతే ప్రమోషన్ కోసం తండ్రి అరెస్ట్ చేయించావు, సెంటిమెంట్ కోసం నాటకం ఆడావు. ఆఫ్టర్ ఆల్ నా సర్వీస్ అంత లేదు నీ వయస్సు, నాతోనే నాటకం ఆడటానికి ప్రయత్నించావు. అది కాదు సార్. Shut up! అయ్యగారు అమ్మగారు అబ్బాయి గారి ఇంటికి వెళ్ళారండి. ఎందుకురా? అబ్బాయి గారికి సీరియస్ గా ఉందటండి. సీరియస్ గా ఉంది? అవునండి. ఏ? తెలీదండి. విజయ ఏమైంది? విజయ ఏమైంది? విజయ ఏమైతే మీకెందుకు? ఎవరుంటే మీకెందుకు? ఎవరు పోతే మీకెందుకు? మీకు కావాల్సింది మీరు బాగా ఉండటం. అది కాదు విజయ, అసలు ఏమైంది? ఏమవుతుందండి? డబ్బు కోసం మీరు గడ్డి తినగలరు, డబ్బు కోసం మీరు ఏమైనా చేయగలరు. వాడిని పనికి మళ్ళీ వాళ్ళు చేశారు. వాడే అబద్ధం అన్నారు, వాడు కేసే అబద్ధం చేశారు. ఆ తర్వాత వాడు ఎందుకు బ్రతుకుతాడు? కావాలనుకున్నాడు, విషయం తిన్నాడు. నిజంగానా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉంటే మీరే ఆ రోజు చెప్పారుగా, మనిషి రక్తం తాగే పులి మీద స్వారీ చేస్తున్నాను, నేను దిగితే ఆ పులి నన్ను తింటుందని. అందుకే మీరు దిక్కుండా ఆ పులి మీదే స్వారీ చేస్తున్నారు. అది ముందుకు వెళుతూనే ఉంది. కంటి ముందు ఎవరు కనిపిస్తే వాళ్ళని తింటుంది. ఇప్పుడు మీ కొడుకుని తింటుంది, ఆ తర్వాత నన్ను తింటుంది, ఆ తర్వాత మీ కోడళ్ళు కూడా తింటుంది. ఆ తర్వాత మీరు సంతోషంగా స్వారీ చేయరు. అది కాదు నేను చూడండి, చెప్పండి. ఇక్కడ ఎవరో డిస్టర్బ్ చేయకండి. సార్ ఎలా ఉంది? మా వాడికి ఎలా ఉంది? మీరెవరో మాట్లాడకుండా ఉంటే 4-5 గంటల్లో అతని పరిస్థితి బాగుపడుతుంది. లేకపోతే ఐ కంట్ హెల్ప్. ప్లీజ్ ఒక్కసారి నేను వెళ్ళి ప్లీజ్ వెళ్ళండి సార్. Please, ఒక్కసారి వెళ్ళండి. ఎలా చూసి నమస్కారం సార్. లాయర్ గారు పంపించారు. గవర్నమెంట్ కింద కోర్టులో కేసు ఓడిపోవడం చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. అందుకే హైకోర్టుకి రిఫర్ చేసింది.
ఈ కేసు హైకోర్టులో పోస్ట్ అయింది తెలుసా? ఈ కేసులో నువ్వు నెగ్గే అవకాశం లేదు. కూర్చో చెప్తా. నీకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో, ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు ఉందో, ఏ ఆస్తులు ఏ బినామీ పేర్ల మీద పెట్టావో అవన్నీ మీ ఆవిడే స్వయంగా రాసి కోర్టుకిచ్చి అప్రూవర్గా మారింది. నువ్వెలాగూ పట్టుబడిపోయావు. ఈ కేసులోంచి నువ్వు బయటపడలేవు. ఆ భగవంతుడు కూడా నీకు సహాయం చేయలేడు. కానీ ఈగలాగితే డొంకంతా కదిలినట్టు నీ మూలంగా మేమందరం బయటపడొచ్చు. ఏదో ధైర్యంగా వ్యాపారం చేస్తున్నావు కదా అని మా బ్లాక్ మనీ అంతా నీ వ్యాపారంలో పెట్టాం. కానీ ఇప్పుడు నీ మూలంగా మేమందరం పట్టుబడిపోతామే. అందువల్ల దొరికిపోయిన వాడివి నువ్వు ఎలాగూ దొరికిపోయావు. మిగతా వాళ్ళైనా దొరకకుండా ఉండటం కోసం ఇవన్నీ నా నెత్తినే వేసుకోమంటారు. నేరాలన్నీ నన్నే ఒప్పుకోమంటారు, పాపాలన్నీ నన్నే మోయమంటారు. ఇందులో కొత్తగా మోసేదేమీ లేదు. నీకెలాగూ శిక్ష పడక తప్పదు. నేరం ఒకటైనా 10 అయినా పడే శిక్ష ఒకటే కదా. ఆ శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత ఈ ఆస్తులన్నీ నువ్వే అనుభవించవచ్చు. పైగా మా పేర్లేవి కోర్టులో చెప్పకుండా ఉండడం కోసం మేమందరం కలిసి 10 లక్షల రూపాయలు నీకు ఇవ్వదలుచుకున్నాం. ఎందుకు నవ్వుతావు? ఏం లేదు బావగారు, ఇన్నాళ్ళు ఏదైనా పని చేసి పెట్టిన దానికి లంచం తీసుకున్నాను. కానీ ఆ తీసుకున్న లంచం గురించి చెప్పకుండా ఉండడానికి లంచం ఇప్పుడు తీసుకోబోతున్నానే, దానికి నవ్వొచ్చింది. చూడవుతారం, నీతో పాటు మేమందరం ఇరుక్కుంటే నీ కలిగే ప్రయోజనం ఏమిటి చెప్పు? చూడండి బావగారు, ఇన్నాళ్ళు మనమంతా కలిసి ఒక వ్యాపారం చేశాం. అది పుణ్యాల వ్యాపారము, పాపాల వ్యాపారము, మొత్తానికి ఒక వ్యాపారం చేశాం. అందులో లాభాలు వచ్చాయి, మనంతా పంచుకున్నాం. సుఖాలు వచ్చాయి, అందరూ కలిసి నవ్వుకున్నాం. ఇప్పుడేదో నష్టం కలగబోతుందని, కష్టం రాబోతుందని, కష్టాలు నష్టాలు నువ్వే బాధ్యుడివి, నువ్వే మొయ్యాలి అంటే అది పద్ధతి కాదు కదా. అందుకని పద్ధతి ప్రకారం మీ అందరి పేర్లు కూడా కోర్టులో బయట పెట్టేస్తాను. దానివల్ల నీకేం కలిసి వస్తుందయ్యా? మనసుకు తృప్తి. అంటే నాతో పాటు మీ అందరినీ కూడా తీసుకువెళ్ళమని అవుతాను కదా. పైగా నా బ్రతుకో పాప బ్రతుకని, నా సంపాదన పాప సంపాదనని, నా భార్యే నన్ను ప్రభుత్వానికి అప్పగించాలనుకున్న తర్వాత నేను లంచగొండినని, నన్ను పట్టుకుని అప్పగించకపోతే తను చస్తానని నా కొడుకు శపథం చేసిన తర్వాత ఇంకా ఈ పాప బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలి బావగారు? మా కోసం. దేనికి? ఇలా నట్టేట్లో ముంచిపోవడానికా? నాకు తెలుసు ఈ రోజు కాకపోతే రేపైనా మీరు ఈ పనే చేస్తారని. అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. అవతారం, ఈ నిర్ణయం వల్ల నువ్వు చాలా నష్టపోతావు. లేదు బావగారు, ఇన్నాళ్ళు నా కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలుగుతాను. భయం ఒడ్డునుంటే మునిగిపోతున్న నీకు చెయ్యందించి ఒడ్డుకు లాగలుగుతామయ్యా. నిజమే బావగారు, నన్ను ఒడ్డుకు లాగుతారు. కానీ నా కొడుకు వాడు నట్టేట్లు మునిగిపోతాడే. సగం చచ్చిన నా భార్య అసలు నాకు దక్కకుండా పోతుందే. చూడండి బావగారు, తండ్రి కరప్షన్, కొడుకు యాంటీ కరప్షన్. ఇంట్లో ఉన్న కరప్షన్ ని, ఇంట్లో ఉన్న యాంటీ కరప్షనే పట్టుకోలేకపోతే బయట ఉన్న కరప్షన్ ని వాడు పట్టుకోగలడా? పట్టుకోలేకపోతే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది? వాడి భవిష్యత్తు కోసమేగా నేను ఇన్నాళ్ళు ఇన్ని పాపాలు చేసింది. నా చేతులతో వాడి భవిష్యత్తుకు నేనే అడ్డం తగిలితే, అడ్డు తగిలాను అంటే వాడి భవిష్యత్తు నిలబడదు. నిలబడాలి అంటే వాడికి నేను పట్టుబడాలి. పట్టుబడాలి అంటే వాడికి సహకరించాలి. సహకరించాలి అంటే నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పాలి అంటే మీ అందరినీ పట్టించి వాడికి అప్పగించాలి. చూడండి బావగారు, పాముతో స్నేహం చేసేటప్పుడు అది బట్టి పాలే తాగుతుంది అనుకుంటే ఎలా? అప్పుడప్పుడు కాటు వేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని మనం గుర్తించాలి. సర్వజ్ఞులు విజ్ఞులు మీకు తెలియదే ఉంది.